వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ
సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ पार्वती परमेश्वराभ्यां नमः యలవంశి వంశీకులు సంకల్పించినటువంటి యలవంశి వారి కలయిక సందర్భంగా ప్రప్రథమంగా స్వామివారికి అభిషేక కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. అభిషేకంలో పాల్గొనవలసిందిగా వచ్చిన సభ్యులందరినీ ఆహ్వానిస్తూ వచ్చిన వారందరూ కూడా ఇక్కడ నమోదు చేయించుకుని అభిషేకంలో పాల్గొంటే మనవి మరొక 5 నిమిషాల్లో అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. వ్యక్తిగతమైన శ్రీసూక్త విధానేన సామూహిక లలితా సహస్రనామ భూగో పూజాం వక్తు యోగ్యత సిద్ధరస్తత దేవదత్తాయ స్వాహా శాంతిగలాయ నమః శాంతిగలాయ నమః విద్యాగలాయ నమః ప్రతిష్ఠాగలాయ నమః నివృత్తిగలాయ నమః ఈశానమూర్తినే నమః ప్రకృతివక్రాయ నమః ఉదన్ముఖ ప్రాణాయామ్య బ్రహ్మా ఋషి గాయత్రీ ఛంద ఆత్మా దేవత ప్రాణయోగ పేరు
Prajata
హృదయే హృదయమయే అహమృదే మర్మణే శ్రోత్రగో హృదయే హృదయమయే అహమృదే అమృతం బ్రహ్మణే రేతా హృదయే హృదయమయే అహమృదే అమృతం శరీరగో హృదయే హృదయమయే అహమృదే అమృతం బ్రహ్మణే లోమాన్ హృదయే హృదయమయే అహమృదే మదం బ్రహ్మణే బలగో హృదయే హృదయమయే అహమృదే మదం सर्वस्व देवस्वतीं दर्पयामि ईशानस्य देवस्वतीं दर्पयामि ओम वसुदेव देवस्वतीं दर्पयामि ओम रुद्रस्य देवस्वतीं दर्पयामि ओम उग्रस्य देवस्वतीं दर्पयामि ओम भीमस्य देवस्वतीं दर्पयामि ओम हंडो देवस्वतीं दर्पयामि भगवः यास्ते सहस्रकुम्भेदयान्यवस्मन्यवन्तुना चण्डीश्वराय नमः उत्तरतः वामदेवाय नमः
కామేశ్వర ప్రేమానందమయ పరివర్తనీయ అభ్యారమాయ దేవరామాయ అవధ్యాయ సర్వాపరభూతాయ మాసివాయ కామేశ్వర నిపాయ మాసివాయ సుబేర భజదుర్గతాయ మా శ్రీమన్ నగరనాయకాయ మా దుర్గామయ రామదస్తాయ మా పంచబ్రహ్మహంసాయ మా మహాపద్మావతి సంస్థాయ మా గర్భవాసనీయ మా సుధాసాగరవంతిస్తాయ మా కామాక్షి మా కామధాన్యే మా దేవర్షిగణ సంఘాత స్తోయమానాత్మయ భయ మా గంగాత్మదాజికా శ్రీనాథమదాయ నాథమక్కరి సమారుడాసకరవరిసయుదాయ మా స్వరుడాస సిద్ధార్థ కోటకుఢవరతాయ మా చక్రనాథధారుడు సర్వాయుధ పరిష్కృతాయ మా కే చక్రధార మందనే పరిసయుతాయ మా గిరి చక్రధారుడ గణనాథ భస్కృతాయ మధురదాజిత్తా మానావిక్రమంతాయ మా అంతర్నింబా విరజ విషయంగోదోషుతాయ మా విశుక్రప్రాహామవాహి వీరేంద్ర మా కామేశ్వర మహాలోక విగత శ్రీ గణేశ్వరాయ మా మహాగణేశ్వరి భిన్న విఘ్నేంద్ర ప్రహస్తాయ మా భండా సురేంద్ర మొక్క సత్రభద్రశ్రీ మా గ్రాండైన గోత్రనారాయణ ఉడేక సర్వముఖంగాయ మా గంటాద కటవడియంత మధ్యగోడ స్వరూపిణి మా శక్తిగోడ రత్న గజవ భాగారిణి మా మూలమంత్రాత్మకాయ మా మూలకోట త్రైగ్రేవరాయ మా గులాం హృదయకర్షకాయ మా గులసంజత బాలని మా గులాంగనాయ మా గులాంతస్థాయ మా గౌళిని మా గులయోగిని మా గులాయ మా సమయాంతస్థాయ మా సమయాదత్రాయ మా మూలాధారకనలయాయ మా బ్రహ్మగ్రంథి భేదనేన మా మణిపురాంతరదాయ మా విష్ణుగ్రంథి భేదనేన మా అజ్ఞాదక Suriyai ma Samavastarvatai ma Sasyatai ma Brahmarupai ma Gosrai ma Govindarupani ma Kumharani ma Dharupai ma Drohanari ma Ishwari ma Sadasivai ma Anugrahavai ma Panchvichyaparayai ma Bhanamandalamdhyasai ma Bhairavi ma Bhagavalani ma Padmasai ma Bhagavati ma Padmamadhodari ma Unneshanaviswa ma Chatrasvamai ma Chaitrasya ma Chatrasyaprakai Chaitravai ma Chatrasvatai ma Vijayai ma Vijayai ma Vijayai ma Vijayai ma Vijayai ma యతనం వేద భవతే యతనవాన్ భవతే ఏవం వేద యతనం వేద ఆయతనవాన్ భవతే సరోవా అపామాయతనం ఆయతనవాన్ భవతే సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతే వై సంవత్సరస్యాయతనం ప్రచోదయాత్ అగ్ని ప్రచోదయాత్ దుర్గే ప్రచోదయాత్ దేవే సదమూలా సదాంబురా సర్వగో హరతమేవ బంధో గణాదస్వప్రలాహి యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతేన ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరస్య పరస్య మహేశ్వరః పప్పు ధప్పళ్ళం పప్పు ధప్పళ్ళం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి పప్పు ధప్పడం కలిపి కొట్టడం భోజనం వన భోజనం తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం వన భోజనం
సని సప్పని దని మద పద మప సగమమ తమమ గరి పాడితే రంజనం జనరంజనం. మా తాతల యొక్క పిల్లలు వారి పిల్లలు వారి మనవలందరూ కూడా మనం చేశాం. ఈ కలయిక ప్రధాన కారణం మనం ఒకరికొకరు తెలియకపోవడమే. అందరూ మనకు వరుసైన వాళ్ళే, కానీ ఒకరికి ఒకరు మనం తెలియదు. అలా మన అందరికీ కూడా దూరం పెరుగుతుంది. మనందరికీ కూడా ఆ దూరాన్ని మనం తగ్గించుకోవాలి. మన యొక్క పుట్ట ఇంత గొప్పది, అది మనందరికీ తెలియాలి. కాబట్టి భోజనం అయిన తర్వాత మనందరికీ కూడా ముఖ పరిచయం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ముఖ పరిచయం ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మీయ సమ్మేళనం అది ఒక గంట మాత్రమే, మనకి అనేక పెంపొందించుకుందాం. కాబట్టి అందరూ కూడా గమనించి ఎక్కడెక్కడి నుంచో ఎంతో ఏ ప్రయాసాలకు ఓర్చి వచ్చారు. కంగారుగా ఎవరు వెళ్ళొద్దు. భోజనాల అనంతరం కూడా మనందరం కూడా ఒకరి పరిచయాలు మనం చేసుకుందాం. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. దిబ్బ రొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా. దిబ్బ రొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మర్నాడే. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మర్నాడే. మిర్చి బజ్జీ నోరు కాలవలే, ఆవడ పెరుగున తేలవలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. వంకాయ కూర కలుపుకుని 25 ముద్దలు పీకుమురా. గుత్తి వంకాయ కూర కలుపుకుని 25 ముద్దలు పీకుమురా. గుమ్మడికాయ పులుసుదంటే ఆ పులుసైతం నాకుమురా. పనసకాయ నీకున్న రోజునే పెద్దలు తద్దినమన్నారు. పనసకాయ నీకున్న రోజునే పెద్దలు తద్దినమన్నారు. పనస పొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు. తిండి గలిగితే కండగలదని గురజాడవారు అన్నారు. అప్పదాసు ఆ ముక్క పట్టుకుని ముప్పూటలు తెగ తిన్నారు.
నరేంద్ర తాత గారు అచ్చమ్మమ్మ గారికి సోమేశ్వరరావు గారు మహాలక్ష్మి పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు వాళ్ళ తాలూకా నరేంద్రరావు గారు పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి సూర్యనారాయణ గారు, మూడో అబ్బాయి శివరామస్వామి గారు. నరేంద్ర పెద్దన్న గారి పిల్లలు సత్యనారాయణ గారు, దేవుడు గారు, మహేష్ రావు గారు, సోమేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు. పాపలు పిల్లలు విజయక్క, మంగటయ్యరక్క, పద్మక్క, జయలక్ష్మక్క, ప్రమేలక్క, రాధక్క. రెండో పెద్దనాన్న గారు సూర్యనారాయణ గారు, లలిత పెద్దన్న. వాళ్ళ పిల్లలు కొత్తలకు భాస్కర లక్ష్మి, ధనా త్రిపుర సుందరి, విశాలక్క, మల్లేశ్వరరామయ్య. మూడో పెద్దనాన్న శివరామ శర్మ గారికి విజయలక్ష్మి గారు. వాళ్ళు నాగదుర్గమ్మక్క, తర్వాత సత్యశారద, పద్మక్క. వీళ్ళు ఫస్ట్ తాతగారి వంశం కూడా కదా, అబ్బాయిలు మాత్రమే. ఫస్ట్ తాతగారి అబ్బాయిల పిల్లలు అంటే ఫస్ట్ తాతగారి మనవాళ్ళు. మిగతా వాళ్ళు ఇంకా రాలేదు. ఫస్ట్ ఫోటో అయిపోతుంది. సోమేశ్వరరావు తాతగారి ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలు సంతానం. అనసూయక్క ఆడపిల్లల పిల్లలు అందరూ కూడా సోమేశ్వర తాతగారి ఆడపిల్లల పిల్లలు, అనసూయక్క పిల్లలు అందరూ. సూర్యబాబు గారు, సోమేశ్వరరావు గారు, మాణిక్యమ్మ గారు, విజయలక్ష్మి గారు, రాజేశ్వరి గారు, గాయత్రి గారు, గౌరీకాంతం గారు, వాళ్ళ మనవాళ్ళు అందరూ రావాలి. సాకుడు మంచిది సత్యవతి గారు, సుబ్బలక్ష్మి గారు, బార్బలు, అల్లవరపు జమలక్క, కొండగల్లు, చంద్రమౌళి, కృష్ణకుమారి, ఇసుకపూడి, కుమారత్త, అనసూయత్త, పెద్దమ్మాయి, పొందాలపల్లి. అసలు ఏం పేరు పెద్దమ్మాయి? అనసూయత్త పిల్లలు ఒక్కసారి రావాలండి. విమలత్త పిల్లలు, వంటగల్ల విమలత్త పిల్లలు ఒక్కసారి రావాలి. వస్తున్నారు. ఒక్కసారి ఫోటో తీయాలి అందరూ. ఒకసారి చదవండి, ఒక్కసారి చదవండి, ఇంకొకసారి. ఇంకొకసారి చివరికి కళ్ళు మూసారు. ఒక్కసారి కళ్ళు తిరిగేయండి. 1 2 3. హలో ఒక్కసారి రండి. పెద్దమ్మ సోమేశ్వర తాత గారి పిల్లలు అనసూయత్త, చంద్రమోహన్, గౌరీకాంతం అత్త, సత్యవతి అత్త, సుబ్బలక్ష్మి అత్త, అల్లవరపు విమలత్త, చంద్రమోహన్, కృష్ణకుమార్ అత్త. ఏం లేదు కదా, 6 సంతానం అమ్మాయిలు. అబ్బాయిలు ఎంత అయిపోయారు? 3 సంతానం. ఓకే. ఇప్పుడు అనసూయత్త పిల్లలు బాదంపూడి, సూరిబాబు, విజయలక్ష్మి. అంతేనా అన్నయ్య? విజయలక్ష్మి. రెండు సోమేశ్వరరావు గారు ఇంటి పేరు బాదంపూడి అన్నయ్య. రెండో అబ్బాయి సోమేశ్వరరావు. అమ్మ పేరు కృష్ణకుమారి. మీ సంతానం ఏ ఊరు? కోరిమిల్లి కాదు. సూర్యబాబు గారి కోరిమిల్లి, సోమేశ్వర గారిది ఆదుర్రు. వాళ్ళ వైఫ్ కూడా తెలియదు. ఎవరండి? శ్రీనివాస్ కదా.
వంశం నుంచి వచ్చిన వారు. కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ ఏర్పాటు చేసుకునే కారణం కూడా ఎవరికి ఎవరు, మనకు ఎవరు అది తెలుసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మీరు అందరూ మాట్లాడుకుంటూ ఉంటే మన వాళ్ళని మనం పరిచయం చేసుకున్నటువంటి ఏదైతే ఉందో ఆత్మీయత అది మనం మిస్ అయిపోతాం. కాబట్టి దయచేసి ఎవ్వరూ మాట్లాడుతూ అచ్చమాంబ నరేంద్ర ముత్తాత గారికి మనకి 9 మంది సంతానం. మన తాతగారికి ఒక్క నిమిషం ఇంకేదాన్ని ఒక్క నిమిషం బాబు. మీకు ఇందులోనూ సైలెంట్ అని చెప్పడానికి మన తాతగారి పేరు చెప్పండి. అందరూ ముత్తాత గారి పేరు మనవలుగా మున్మనవాళ్ళు చెప్పండి. ఎవ్వరికీ తెలియట్లేదు, చాలా మందికి తెలియదు ఇందులో. కాబట్టి మన తాతల పేరు మనం తెలుసుకోవాలి, మన నాయనమ్మ పేరు మనం తెలుసుకోవాలి, ముత్తమం పేరు తెలుసుకోవాలి. కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండండి. అలాగా మన ముత్తాత గారికి 9 మంది సంతానం. ఆ 9 మందిలో మొదటి తాత గారి పేరు సోమేశ్వరరావు గారు, మహాలక్ష్మి దంపతులు. మన ముత్తాత గారి యొక్క మొదటి సంతానంగా సోమేశ్వరరావు గారు, మహాలక్ష్మి దంపతులు. వాళ్ళ పిల్లలు ఒక్కసారి చేసి ఉంచండి, అందరూ చూస్తారు, తెలుస్తుంది. సోమేశ్వరరావు గారు పిల్లలు ఒక్కసారి చేసి ఉంచండి. సోమేశ్వరరావు గారి యొక్క మనవలు అంటే వాళ్ళ సంతానం మనవలు అందరూ ఒక్కసారి చేసి ఉంచండి, అందరూ చూస్తారు, మాకు తెలియాలి. మిగతా వాళ్ళు కూర్చోండి, అందరూ ఒక్కసారి చేసి ఉంచండి. మీరు సోమేశ్వరరావు గారు సొంత పెళ్లిలో ఎదుర్కొన్నారండి. ఒక్కసారి నుంచి మన వాళ్ళందరూ చూస్తారు. మనవాళ్ళు మున్మనవాళ్ళు అలాగే వాళ్ళందరూ ఆడ తప్పుకోవాలి, అమ్మాయి తప్పుకోవాలి, అబ్బాయి తప్పుకోవాలి. మిగతా కాదు వాళ్ళందరూ కూడా కూర్చోండి. అందరికీ కూడా వచ్చేసినందుకు ధన్యవాదాలైనా సరస్వతి నమస్కారం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు అన్నయ్య అవుతున్నాం, అన్నయ్య మాట్లాడతారు. ఏం పేరండి? మహేశ్వర అన్నయ్య మాట్లాడతారు. ఒక్కసారి వెళ్ళండి, ఒక్కసారి వాళ్ళు చెప్పడానికి ధైర్యంగా చెప్పాలి. నా తాతగారి కృష్ణ కూడా నేను స్కూల్కి వెళ్ళాను. 7th వరకు తాత దగ్గర చదివాను. స్కూల్ వెనకాలే ఉండిపోయింది, తాత వెనకాలే తాతగారి దగ్గర ముందులో స్కూల్ కదా, తాతగారే చదువుకుంటు అంతే. మా అందరికీ మంచి సపోర్ట్ చేశారు అందరూ కూడా, అందరికీ ధన్యవాదాలు. మీ అనుభవం చెప్పండి. గణేశాయ నమః. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం శ్రీఖౌగం వటుకత్రయం పదయుగం జ్యోతిక్రమం మండలం వీరాద్యష్ట చతుష్క షష్ఠినవకం వీరావళి పంచకం శ్రీవన్మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం. గురుస్వరూపమైనటువంటి సభాసదులు కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు నుంచి బాధాభివందనం చేస్తూ నరేంద్ర శర్మ గారు కుటుంబ సభ్యులు అంటే
వారి యొక్క పుట్టింటి వారు అనసూయమ్మ గారు, వారి యొక్క పుట్టింటి వంశీకులు. అందున చాలా మందితోటి నాకు పరిచయాలుండి చాలా విశేషంగా ఇక్కడికి రావడానికి మూల కారణం మా పిన్ని పొరమంట గాయత్రి పిన్ని. తప్పకుండా ఇక్కడ రావాలని చెప్పింది. అనసూయ గారి యొక్క కూతురు కొడుకులం, కూతురు మనవలం, సోమేశ్వరరావు గారు పెద్ద కూతురు అనసూయ గారు. అనసూయ గారికి ఐదుగురు కూతురు, ఐదుగురులోనూ రెండో కూతురు కొడుకుని నేను పెద్దవాడిని. మూడో కూతురు కొడుకు ఇగో బలరాం యూఎస్ఏ నుంచి వచ్చేవాడు. అలాగే ఇక్కడికి కావడానికి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి చక్కగా రావాలని చెప్పి మన పిన్ని చాలా పట్టు చేసి ఆఖరి కూతురు గాయత్రి పిన్ని, పెద్దమ్మాయి పెద్దావిడ సుభద్ర గారు ఉన్నానపల్లి, రెండు మా అమ్మ మాణిక్యమ్మ, మూడు రాజేశ్వరి గారు, నాలుగు విజయలక్ష్మి గారు, ఐదు గాయత్రీదేవి. ఈ ఐదుగురు కూడా మా సోమేశ్వరరావు గారి యొక్క మనవలు. మావయ్య ముగ్గురు, పెద్ద ఆయన బాబురావు గారు, రెండు సూర్యనారాయణ శర్మ గారు, సూర్యబాబు గారు అన్నారు, మూడు జనగణ శర్మ గారు, మా ముఖాలు గారు, ఆయన ముఖాలు గారు, మూడు సోమేశ్వరరావు గారు. రాకపోయింది వాళ్ళ దగ్గర ఉంది. నాకు గ్రూప్ లో ఉన్నాను నేను. ఎవరమ్మా మాట్లాడుతున్నారు? మొదటి తాత గారు సోమేశ్వర గారు మహాలక్ష్మి దంపతుల యొక్క పిల్లలందరినీ మనం చూస్తున్నాం. రెండో తాత గారు రామన్న గారు, వెంకమ్మయ్య గారు యొక్క మామగారు యొక్క పిల్లలు, వారి మనల్ని మనం చూస్తున్నాం. వారు తాలూకాలన్నీ వేసిన వలసగా కోరుతున్నాం. రామన్న రాజు గారి మనవళ్ళు మనవరాలు ఎవరైనా వచ్చారా? చంద్రమౌళి అన్నపూర్ణాదేవి అంటే అత్త, అనంతలక్ష్మి అత్త, సావిత్రి అత్త, సూర్యకాంత అత్త. ఇందాక కోణాలు వచ్చి వెళ్ళిపోయారు కదా, ఆ సూర్యకాంత అత్త కదా, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. లక్ష్మీ లక్ష్మీ దా అమ్మ దా వచ్చిపోయింది దా దా వీళ్ళ అబ్బాయి వీళ్ళమ్మ ఎవరు రారా? మా రెండో తాత గారి యొక్క వారి సంతానం, వారికి ఐదు ఆడపిల్లలు. పిల్లలు వచ్చేటప్పటికే వారు పరిచయం చేసుకున్న మా అమ్మలు కూడా మాట్లాడండి. రామన్న తాత గారికి మొత్తం 6 పిల్లలు. రామన్న తాత గారికి మొత్తం 6 పిల్లలు, 4 అమ్మాయిల తర్వాత నరేంద్ర పెద్ద సూర్యనారాయణ అన్నారు. ఫస్ట్ అమ్మాయి చంద్రమౌళి అన్నపూర్ణాదేవి, ఫస్ట్ అమ్మాయి రైట్ సాకుడు. 2 చంద్రమౌళి అనంతలక్ష్మి గారు, చంద్రమౌళి అన్నపూర్ణాదేవి గారు ఫస్ట్ అమ్మాయి. 2వ అమ్మాయి చంద్రమౌళి అనంతలక్ష్మి గారు, సాకుడు ఈవిడ సాకుడు కదా అనంతలక్ష్మి గారు. తర్వాత సావిత్రి గారు, సూర్యకాంతం గారు. 4 ఆడపిల్లల తర్వాత నరేంద్రుడు పెద్దన, వసుంధర పెద్దమ్మ, తర్వాత సూర్యప్రకాష్ పెద్దన, సుబ్బలక్ష్మి పిన్ని. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే సూర్యప్రకాష్ పెద్దన గారి పెద్ద కోడలు రమేష్ అన్నయ్య వాళ్ళ వైఫ్. రమేష్ అన్నయ్యకి 2 పిల్లలు, పేర్లు వచ్చి సుభాషిణి, శ్రీలంక.
తర్వాత మీరు పెద్దావిడ చంద్రబాబు అన్నపూర్ణాదేవి గారి అబ్బాయి కుమార్ గారు సాకులు. తర్వాత సూర్యకాంతం, మంచిది సూర్యకాంతం అత్త కూతురు, మూడో కూతురు కదా, మూడో కూతురు లక్ష్మి సత్యకాంత గారి చిన్న కొడుకు, మూడో కొడుకు భార్య అంటే సత్యకాంత గారు మూడో పాలు. తర్వాత వీళ్ళు మూర్తి సత్యనారాయణ మూర్తి, మా సాయి ఇంట్లో సాయి 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 సూర్యకుమారి, సూర్యకాంత అత్త పేరు రెండో తరగతి యొక్క ఆడపిల్లలు వారు ఉన్నారు. అందులో సూర్యాన్ని దీక్షితుల యొక్క పిల్లలు, వాళ్ళ హస్బెండ్, అలాగే వాళ్ళ పిల్లలు, బాబాయ్ పిన్ని, అలాగే మా తమ్ముడు, మా చెల్లి, మా బావగారు మాస్టర్ అయినా. అంతేకాకుండా సైబాగులు మనకి ఉపన్యాసాలు ఏ విధంగా అయితే ఉపన్యాసం అర్థమయ్యేలా చెప్పాలో అలా చెప్పేటువంటి పంచ కుమారస్వామి గారు బావగారు, అలాగే వాళ్ళ పిల్లలు నిజంగా నాగసరంగా సూర్య గణేష్ అనిరుద్ధు, వీళ్ళు మా నాయకుల యొక్క పిల్లలుగా, అలాగే మా బాబు యొక్క పిల్లలుగా మా ఊరు ఉన్నారు. అలాగే సూర్యప్రకాశ్ ప్రధాన్ గారి యొక్క కోరు సత్యకోరు, అలాగే పద్మనాభ గారి పెద్దకోళ్ళు పద్మజ, చిన్నమనవరాలు శ్రీలలిత. కాబట్టి మా రెండో తాత గారి యొక్క సంతానం ఒక్కసారి మీ అనుభవం ఒక్కసారి రథోత్సవం ఇది. రథోత్సవం అయితే పెద్దలు నాయకులు చక్ర రథం అంత రథం ఉండేది. ఆ రథంలో రథం వెళ్ళేటప్పుడు అరటిగెళ్ళు కొబ్బరిగెళ్ళు కడతారు. కట్టేప్పుడు ఇక్కడి నుంచి విష్ణాలకి వెళ్ళిన అరటిగెళ్ళని కూడా మరకాళ్ళు లాగినోడు పెట్టిపోయేవారు. మళ్ళీ ఆ వీధి వచ్చిన గెళ్ళని కూడా అట్టేకి ఇచ్చేవారు గుళ్ళకి. ఇస్తే అవి 17 రోజులు నిలవ ఉండేవి. అయినాను దాని పైన పెట్టేసి అందరికి చుట్టాలకి ఒకటి లాగిస్తూ ఉంటారు, ఒక అర్థం 2 అర్థాలు లాగిస్తూ ఉంటారు అందరికీ. ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళకి పంపించేవారు. అలాగా అలా జరిగింది రథయాత్ర. అంటేను ఆ రథయాత్రకు చిన్నవాళ్ళు చేసిన తర్వాత బాగానే జరుగుతుంది. కానీ అన్ని గెలవడం, అన్ని అడ్డుపళ్ళు కట్టడం అంటే గొప్పగా ఉండేది. ఆయన పంచిపెట్టేవారు, కేకేసి ఆయన కేకేసారంటే మృత్యుంజయాపాయి అంటూ చెడులోకి వెళ్ళి పెద్ద బింది, ఆ బింది ఎత్తుకుని హరహరా అంటుంటే రే రామగారు వెళ్ళిపోయారు, లేవనరా రాజగారు వెళ్ళిపోయారు, చదువుకొని లేవని అడిగేవాడు. రామగారు కూడా వెళ్ళిపోయారు, మృత్యుంజయాపాయి అనేసాడు ఆయన, లేవలే మీరు అంత గుర్తు అందరికి కూడా. ఆయన ఒక కేక అయితే పోతి చెట్టు చెప్పి గమనం తిరిగి పడిపోయింది. అంత ఇది గంతకాన్ని బట్టిగా అడిగేవారు. పాప కొంచెం అమ్మాయిగా ఉండేవారు. ఆయన రాష్ట్రాన్ని చెప్పి శ్రీరాముడు రాష్ట్రానికి ఒక రాష్ట్రం ఉండేవారు. అప్పుడు కొత్తగా వచ్చారు సామాన్యంగా జీలకర్ర బెల్లం మనకి దేవుడు పెట్టరు, మిరియాలు పందాలు పెడతారు. మిరియాలకి పొందాలకి అండి ఆ గుద్దు పౌడర్ నోట్ వేసుకుంటారు. ఆయన అంత అమ్మాయిగా అంత అమాయకంగా ఉండేవాడు బాబు. కానీ నిక్కలతో ఉండేవాడు, చాలా ఇదిగా ఉండేవాడు, జాతర తెచ్చుకున్నాడు. ఆయన గడ్డిపోటు మోస్తే పట్టుకు చేస్తే 2 మోపులు 2 పాలేలు కానీ తలపోయేవారు. పాలిస్తే ఒక మోపు అప్పుడు గడ్డిపుట్ల నుండి చాలా గడ్డి పుట్టి పోసేవారు. వాళ్ళందరినీ ఉండేవారు. గుళ్ళో ప్రధాన పెట్టుకుంటారు. రోజులు చిన్న చిన్న ఇంత 100 రూపాయలు పంచిపెట్టేవారు. అది మళ్ళీ ఎండబెట్టేవారు, నూనె అడిగిపోయేవారు.
అలాగే నువ్వు చిట్టిగాళ్ళు 7 చిట్టిగాళ్ళు పని పెట్టాలి కళ్యాణానికి చేస్తే నయా పద్ధతులు అందరూ చిట్టిగాలు చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ చిట్టిగాలు చేసి అందరికీ పని పెట్టేవాళ్ళు అవి ఉండి చక్కగా తినడానికి అందరూ ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళకి చోళం సేరు పని పెట్టాలి ఊళ్ళో అంతా కూడా చిట్టిగాలు అంటే అంత చిట్టిగాలు గొప్ప అలా చేసేవాళ్ళు. చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా ముగ్గుడిగా డబ్బులు ముందు కాదు కదా చాలా బాగా చేసేవారు. అలాగే పెద్ద పెద్దమ్మ గారు ఉన్నారు సోమేశ్వర గారు. సోమేశ్వర ఇంట్లో ఆయన చిన్న జీతం ఎంత వచ్చి కాదు ప్రైవేట్ ఇచ్చేవారు అవన్నీ చేసేవారు. చేస్తూ వాళ్ళు పొద్దున్నే మినప కాశీపోలి ఆయన ఎంత వచ్చింది 4-3 వేసేసేవారు. వేస్తే చిన్న ముక్కలు కోసి అందరికీ పెట్టేసేవారు. ఇండియన్ బాగా ముక్కలు పెట్టేది అందరికీ. పెద్ద కొడుకు వాళ్ళు పిల్లలు ఉండేవారు వాళ్ళు కూడా వచ్చి తినేవారు. అంత ఒడ్డిగా సంసారం చేసేస్తూ వడ్డీకి గిద్దులు అవి పెట్టుకునే డబ్బులు వడ్డీ పెట్టుకునేవారు. వడ్డీగా చేస్తూ అలా సంపాదించి కూతురు అందరికీ కూడా డబ్బులు ఇచ్చింది ఆగండి. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా 6 చెల్లెలు తీసుకొని బతుకున్నాను కూతురు. అంత ఒప్పుడు చేసిన ఎవరు సోమేశ్వర గారి భార్య పెద్ద నాన్నగారు భార్య అంత ఒప్పుడిగా ఆవిడ ఉండేది. తర్వాత రావణ గారికి ఎలా ఉండేవారు ఆయన పప్పు కొబ్బరి పచ్చడి ఉంటే కానీ భోజనం పెట్టేది కాదు. ఆయన వేరే టీషర్ట్ పెట్టేవారు కొబ్బరి పచ్చడి. అలా దాంట్లో తిండి బలం మోస్తే కూడా అంత బలమైన పనులు చేసేవారు. ఆయన వాళ్ళ అంగరించి కొబ్బరిగా పెట్టేవారు. మన తోట దాకా కదా మా ఇక్కడ సిఆర్పీలో 5 ఎకరాల భూమి ఉండేది. 5 ఎకరాల భూమి ఉంటే అప్పుడు అమ్మేసుకున్నప్పుడు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంత కష్టపోయేవారు. శాతం ఉండేవారు. రామయ్య అంటే ఊళ్ళందరూ కూడా అంత భయం. పిల్లలకి భయం, హ్యాగేసి పరుగు, కోతులకి భయం. అది స్పందన అంటే ఇది మా మామయ్య నరేంద్ర శర్మ గారు ఒకసారి ఓఎస్ఆర్ గట్టిగా మీరు బాగా గుర్తించాలంటే ఈ విషయాలు కొన్నవారు ఎవరికి సగం మంది కూడా నాకు తెలియదు అనుకుంటున్నాను నేను. సగం మంది కూడా మనకేం తెలియదు. మన పూర్వీకుల పేర్లు మాత్రమే తెలుసు. కానీ పూర్వీకుల యొక్క లక్షణాలు గుణగణాలు అర్థబలం కంటే అంగబలమే ప్రధానం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వకాలం రాజులు దండయాత్రలు చేసినా ఎందుకోసం చేశారని అంగబలం కావాలి. పూర్వకాలం అంగబలం ఉంటేనే బలమని 8 సంతానం 10 సంతానం ఉండేది. కానీ అంగబలం చాలా ప్రధానం. కాబట్టి ఇలాంటి స్పందనే కోరుకునేది ఇక్కడి నుంచి. కనుక ధన్యవాదాలు. మంచి విషయాలు అందించినటువంటి నరేంద్ర శర్మ గారికి ధన్యవాదాలు చేస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలాగే చెప్పవలసిన కోరిక. మనకి కొత్తలో పోండి కానీ మన తాతగారు చెప్పారు బాబయ్య మృత్యుంజయ పాహి మృత్యుంజయ అనుకుంటూ అలాగే మహాదేవ అనుకుంటే శివరామంతా ఈ ఊరు లేపేట. కాబట్టి మన తాతగారు ఆయనకు విశ్వేశ్వరుడు గారు అన్నపూర్ణ వాళ్ళకు 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు. విశ్వేశ్వరుడు గారు 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు. సత్యనారాయణమూర్తి గారు లక్ష్మి. సత్యనారాయణమూర్తి గారు లక్ష్మి ఒకసారి ఎవరు తర్వాత వెంకట సుబ్రహ్మణ్యం గారు సీత లేరు. ఉదయ భాస్కర్ గారు కుమార్. తర్వాత చంద్రమౌళి పుష్ప కమల మృత్యు చేశాను. వెలవలపల్లి లక్ష్మి. చూపించు. వెలవలపల్లి లక్ష్మి గారు. ఎవరైనా ఉన్నారో ఒక్కసారి. 3వ తాతగారు సుబ్బారావు తాతగారి మనవల్లో మనవరాల్లో ముని మనవాళ్ళు ఎవరన్నా ఒక్కసారి పైకి రావాలి. సుబ్బారావు తాతగారు సుభద్రమ్మ నానమ్మ, సుభద్రమ్మ అమ్మగారి పిల్లలు.
సుబ్బారావు తాత గారు, సుభద్రమ్మ మామ గారు. విశ్వేశ్వరుడి గారికి 3 సంతానం, 6 సంతానం, 3 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. విశ్వేశ్వర తాత గారి పెద్ద అబ్బాయి సత్యనారాయణమూర్తి గారు లేరు. లక్ష్మీ గారు వాళ్ళిద్దరూ ఎవరు లేరు. ఆ చేతులు పెట్టుకున్న చూడండి, ఆయన విశ్వేశ్వర తాత గారు, విశ్వేశ్వర ప్రధాన గారు. ఓకే ఓకే ఓకే. వాళ్ళ యొక్క కాబట్టి ఒక్క నిమిషం. సరే, వారి యొక్క సంతానం, అలాగే ఇవాళ సుబ్బారావు తాత గారి యొక్క మనలు సుబ్రహ్మణ్యం గారు అప్పటికి అప్పగించినటువంటి సంతానం లేదు. సంతానం ఎంతమంది వాళ్ళకి? 6. ఒక్కసారి చెప్పండి. సభాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఉమా సోమేశ్వర స్వామి నమః. మాది అప్పటిపల్లి గ్రామం అండి. మా తాతగారు సుబ్బారావు గారు, వారి విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం గారు, 2 పిల్లలు. ఈ విశ్వేశ్వర తమ్ముడు శివసుబ్రహ్మణ్యేశ్వరుడు గారు రత్తకు వచ్చారండి. అమ్మా ఒక్కసారి మాట్లాడకండి, ఎవరు కూడా ఆయన చెప్పారు, మనం మిస్ అయిపోతున్నాం. దయచేసి మాట్లాడకండి. సుబ్బారావు గారి 2వ సంతానం శివసుబ్రహ్మణ్యేశ్వరుడు అండి. ఆయన దత్తకు వచ్చారు దొంతుగుత్తు వారికి. ఆ దొంతుగుత్తు వారు దిగుల నుంచి వచ్చారండి అప్పటిపల్లి. వారు ఈ సుబ్రహ్మణ్యం గారిని దత్తత తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం గారికి 3 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. మొదటి అమ్మాయి పుష్పశారం అనే చంద్రమల వారి కోడలు. 2వ సంతానం అమ్మాయి గాయత్రీదేవి కొత్తరంగ వారి సంతానం, కొత్తరంగ వారి కోడలు. 3వ సంతానం భ్రవరమ్మాదేవి కాలకూలి వారి కోడలు. 4వ సంతానం వెంకట సత్యనారాయణ శర్మ మా పెద్దన్నయ్య. 2 ఉదయ భాస్కర్ శర్మ 2 అన్నయ్య. నేను 3 విశ్వేశ్వర స్వామి. మేము 3 కూడా అప్పటిపల్లి గ్రామంలోనే ఉంటున్నాం. ఆ స్వామి అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి సేవ చేసుకుంటూ ఉంటున్నాం. మా పెద్దన్నయ్యకి అమ్మాయి, అబ్బాయి సంతానం. 2వ అన్నయ్యకి అబ్బాయి ఒకడే. 3 నాకు 2 అమ్మాయిలు. పెద్దన్నయ్య గారి అమ్మాయికి వివాహం అయింది, అబ్బాయికి ఇంకా వివాహం వారు చూస్తున్నారు. 2వ అన్నయ్య కూడా అంతే. మా పిల్లలిద్దరూ కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేస్తున్నాం. మన వాళ్ళకి ఇద్దామని నా ఆకాంక్ష. మన వాళ్ళలో ఎవరైనా మనకి సరిపడే గోత్రనామాల్లో ఉన్న వాళ్ళకి ఇద్దామని ఆకాంక్ష ఎవరైనా ఉంటే నా నెంబర్ అంటే 9912286896 గ్రూప్లో ఉన్నాను నేను. ఎవరైనా ఉంటే తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సభను నిర్వహిస్తున్న మా అన్నయ్యలకి, పెద్ద బాబాయిలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బాబాయ్ అన్నాడు కదా, నా బాబాయ్ అన్నాడు. అప్పటికి పద్నాన్ని చెప్పేసి మనం తెలుసుకుంటాం. మేము అందరం కూడా అప్పటికి పద్నాన్ని, ఆ అప్పటికి పద్నాన్ని యొక్క సంతానం ఈ విధంగా కలుసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మీ పిల్లలు మన వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దాం. తొందరలోనే వాళ్ళ పెళ్లికి మీ అందరం కూడా అందరం కూడా అవుతాం, అటెండ్ అవుతాం. వాళ్ళందరూ కూడా పిల్లలకి పిల్లలకి అటెండ్ అవుతాం. ఒక్కసారి వేసుకోండి. కానీ ఖచ్చితంగా మీరు కాదు మా
మా తాతయ్య గారి పేరు విశ్వేశ్వర స్వామి అండి. ఆయన మూడో కొడుకు మా అబ్బాయికి మేము లక్ష్మీనరసింహ గ్రామంలో ఉంటాం. మేము శిలారాయణ చెప్తున్నాం. మా తాతయ్య గారు మా అబ్బాయికి మా అమ్మాయి ఈయన వచ్చి మాట్లాడుతుంటే అలా చేస్తున్నారంటే ఈయన తల్లి కూడా అర్థం ఉంటుంది ఆ విషయం చెప్పండి. మా తాతయ్య గారికి 3 అబ్బాయిలు 3 అమ్మాయిలండి. 3 అబ్బాయి నేను 3 పెద్ద అమ్మాయి అబ్బాయి బాగా మా లక్ష్మీనరసింహ అమ్మాయి మేము. ధన్యవాదాలు. ఒక్కసారి సచిన్ తాత గారి సంతానం ఒక్కసారి చెప్పినటువంటి సచిన్ తాత గారికి 6 సంతానం, 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు. గట్టిగా వేసుకోండి. పెద్ద ఆయన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రెండో ఆయన చేయొద్దండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అబ్బాయి. 2 సర్వమంగళ పార్వతి అత్త పిల్లలు మోహన్. 2 తర్వాత నరేంద్ర శర్మ పెద్దనాన్న గారి భార్య పెద్దమ్మ రాజేశ్వరి సుబ్బారావు బావ అల్లుడు. తర్వాత మానేపల్లి సూర్యప్రభావతి అత్త రామలింగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి డబల్ డ్యూటీ. అవును ఇంకా రాలేదు. అబ్బాయి తాలూకా అమ్మాయి తాలూకా రాలేదు. తర్వాత సూర్యనారాయణ దీక్షితుడు సూర్యపద్మాబాయ్. తర్వాత అచ్యుత వేరు భద్రావతి అత్త విశాఖపట్నం భద్రావతి అత్త. అందరూ ఎలా ఉన్నారు? వచ్చినట్టుగా అందరూ సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఎంత సంతోషంగా ఉన్నారు? మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు దానికి 1000 రెట్లు సంతోషంగా ఉన్నాను. ఎప్పుడో మన అందరినీ కలుసుకుందాం, మా తాతయ్య యొక్క సంతానాన్ని మేనత్త యొక్క సంతానాన్ని చూద్దామని చెప్పేసి 3 రోజుల నుంచి మా సోదరుడు ఒకసారి భారతీయ తమ్ముడు అలాగే మన కుమార్ తమ్ముడు కూడా నిజంగా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అలాగే సుబ్రహ్మణ్యాన్ని మీ అందరికంటే నేనే పెద్దాను కాబట్టి నాకు తమ్ముడే నాకు. కాబట్టి మా తమ్ముడిని అందరూ కలిసి మనం మీటింగ్ పెట్టుకున్నాం, మన ఎలిమెంటరీలో కలుసుకుందాం అన్నప్పుడు సాధ్యమవుతుందా అనుకున్నాం. కానీ అసాధ్యాన్ని మీరు అందరూ వచ్చి సుసాధ్యం చేశారు. ఒక్కసారి వచ్చింది మనందరూ కూడా. నేను అక్కడ కలిసి 9 మనం అందరం కలుసుకున్నాం. 2014లో ఆ రోజు మేము అందరం కలుసుకోవాలని. సరే కాబట్టి మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన వంశం యొక్క పొట్ట ఇంత ఉంది, ఎంతమంది చూడండి, ఇంత పొట్ట ఇంకా రాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మనం అందరం కూడా ఒక్కసారి ఉంటే మన బాబాయ్ మన తెలంగాణ పేరు పెడతారు. ఆ బావ ఎక్కడ పెడతారు? ఎక్కడ మన ఎనభై పుట్టింది ఊరితే ఎక్కడ కాదు ఉంటుంది, ప్రాణాలు కాదు. మన ఎనభై పుట్టినట్టు ఉంటే ప్రాణాలు కూడా చూసిపోతాయి. ప్రతి నుంచి నా బాబాయ్కి బాగా బాగా చూసుకోండి అంటే కూడా ప్రతి నుంచి విషయం చెప్తాను. వాళ్ళందరూ కూడా మామూలుగా విషయం చెప్పారు. గణపతి పూజకి స్త్రీలు పొద్దు విషయం మా దగ్గర బాగా మా పొద్దు చూసారు ఒకసారి. మరి
కాబట్టి ఇదిగో చంద్రబాబు సత్యనారాయణ గారి యొక్క సంతతి అంతా మేమందరం కూడా. కాబట్టి అందులో సత్యం గారి యొక్క పెద్దప్ప యొక్క సుబ్రహ్మణ్య శర్మ శారదారత్నం, మా నాన్నగారు మా అమ్మగారు, వారి సంతానం 3 ఆడపిల్లలు 1 అబ్బాయి. నాకు 2 అక్కలు. ఒకళ్ళు కాశీ అన్నపూర్ణ, ఆవిడకి కరోనాలో కాలం చేయడం జరిగింది. అలాగే 2 అక్కలు 2 ఇందాక భోజనానికి వచ్చారు చింతకాంలో, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, ఇందాక వెళ్ళిపోయి ఉంటున్నారు. అలాగే మా దేవుడు చెల్లి కర్ణాటకలో ఉంటుంది, మల్లె. అలాగే నా భార్య రావతి. నేను చేసినటువంటి పాపం ఏంటో తెలియదు. నాకు ఒక అక్క పుట్టాడు, బాగానే రికవర్ అవుతున్నాడు, దేవుడి ఇచ్చేదానికి రికవర్ అవుతాడు. నాకు ఒక్కడే కొడుకు. అలాగే మా 2వ బాబయ్య భారీగా మా పిన్ని రాజేశ్వర పిన్ని పొందలబాట. అలాగే మా పిన్నికి బాబాయ్కి ఒకే కూతురు. ఆవిడ మళ్ళీ మనకి అప్రేటపల్లి మా యొక్క కోడలు. అదిగో మా అలాగే బాబాయ్ వస్తుంది. అలాగే ఆఖరి బాబాయ్ అయినటువంటి సూర్యబాబు దీక్షిత బాబాయ్ మా పిన్ని. మీ అందరూ కూడా పిలుచుకునే పేరుంది ధవళేశ్వరం పిండి. అందరూ పిలుచుకునే ధవళేశ్వరం పిండి అని పిలుచుకుంటాం, లక్ష్మీ పిండి అని మేము పిలుచుకోం. అలాగే మా తమ్ముడు సూర్యబాబు తమ్ముడు అచ్చముద్దు మా బాబాయ్ చూపాడు. అలాగే మా బాబాయ్ కనిపించారు. అలాగే మా తమ్ముడి పేరు కూడా మా తాతయ్య గారి పేరే. అందులో మా చెల్లి సాయి. ఒక్క విషయం, మా సాయికి నెమ్మదిగా ఉందని అనుకోకండి. వెనకాల మా బావ నుంచి చిత్తపడేస్తున్నారు పొద్దు నుంచి మమ్మల్ని. ఒక్కసారి మా బావ కాబట్టి అగో వాళ్ళ పిల్లలు నిజంగా పేరేంటన్నా నాగశరణ్య, సూర్య గణేష్ అనేది మా చెల్లి యొక్క పిల్లలు. అంటే మా తాతగారి యొక్క ముందు మనం ఒక్కసారి చిరంజీవి కోరేస్తున్నా. అలాగే ఇప్పుడు మా నాన్నయ్యారు, మా మొదటి మేనత్త గుంపలు, మాయ పేరు నీలకంఠ మాయ. అలా పార్వతి ఆవిడ కాలం చేసింది. ఒక మావయ్య పెద్దమాడు నీలకంఠ మాయ. ఆ మాయకు ఒక్కడే సంతానం అబ్బాయి, అమ్మాయి కాదు. అమ్మాయిలు ఉన్నారు, ఒక్కడే సంతానం అంటే మనం అనిపించుకుంటారు. అందరూ ఇక్కడ కూర్చున్నారు. అబ్బాయి ఒక్కడే బ్రహ్మాజీ అని చెప్పేసి. అలాగే వాళ్ళ 3 పిల్లలు. ఒకళ్ళు దేవక్క, అదో 2 కుమారక్క, అదో 3 బుజ్జక్క. వాళ్ళందరూ కూడా ఇక్కడ మనందరికీ దగ్గరికి వచ్చారు. ఇది సత్యం గారి యొక్క సంతానంలో పెద్ద కూతురు యొక్క సంతానం. ఇంకా 2వ సంతానంగా సూర్య ప్రభావం వచ్చేటటువంటి మా అపరత్వాలు మాయ వచ్చిందండి. ఎందుకంటే సూర్యుడు కేవలం అడ్డుపట్టలేదు. అలాగే మా అర్థం పరిచయం చేయాల్సిన అవసరం నాకు లేదు. పక్కనే అదే మా ప్రభావం. ఆ ప్రభావంకి మళ్ళీ 3 సంతానం. మొదటి వాడు సుబ్బారావు. ఈ మళ్ళీ నాకు వసతి అల్లుడు బాగా ఏ బాగా ఆ చెల్లి చేసుకున్నా కాబట్టి చేస్తాం 2 చేస్తాం. ఎందుకు 2 వేలు? 1 నెల బాగా గంట కింద తగ్గముట్టాడు. ఇంకోటి ఇంకొక కొడుకు 2 బావ అంటే నీకు 2 బ్యాటరీలు ఉన్నాయి. అలాగే 2వ బావ
సత్యనారాయణ తాను పేరు వారు ఎక్కడ ఉంటారు? విజయవాడ అంటున్నాం. అలాగే ఒక అమ్మాయి చూడండి దేవరంలో ఉంటున్నాం. అది కంచమ్మ దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రయాణ భాగంలో కూడా వేసేసుకున్నాం. ఆ అమ్మాయి విశాల యొక్క వాళ్ళ గురించి ఒక్కసారి మా బాబు చెప్తారు. వద్దు, మన అనుభవాలు పంచుకోవడం మొత్తం చెప్తున్న విషయాలు కూడా నువ్వు మాట్లాడు. వాళ్ళు వచ్చారు. అల్లుడు ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళు లేరు, కొడుకు వెళ్ళారు. నేను రానా? చెప్పారు కదా వాడు కుర్చీగా లాగేశాడు. ఆయన పడిపోయాడు. లేవడానికి నన్ను లాగేశాడు. నేను వెళ్ళాను. ఏమన్నా నేను పేదగా అంటే మా మామగారు దండి తీసేశాడు కదా ఆయన. మా మామగారు తీయలేదు. ఆయన పేదగా తీయలేదు, మా మామగారు తీయలేదు, ఈ తీయలేదు, నా కొడుకు తీసేశాడు. రామగారు గారికి ఆయన పడిపోయి లేవలేదు. నన్ను కాగేశారు. నేను లేకపోతే కదా కూర్చున్నాను. అప్పటి నుంచి నేను చంద్రులాను ఆ కళ్ళ కొట్టేమని అప్పుడు ఎవరు కూర్చుంటే పడిపోతారు కదా. అప్పుడు పడేసాక అప్పుడు కమ్మని వాళ్ళు బాగా చంద్రులారు అది చెప్తాం అనుకున్నాను. చెప్పారు. మా తమ్ముడు మాట్లాడతారు ఒకసారి. ఏంటంటే మా బాబాయ్ పోలున్నాడు, వాడు హైదరాబాద్ లో ఉన్నట్ట. కాబట్టి తమ్ముడు ఒక్కసారి మాట్లాడతాను. నేను పల్లపక్క సత్యం గారి యొక్క 3వ అబ్బాయి కొడుకుని. నాకు ఒక చెల్లి, మా బావగారు కొత్తలంక కుమారస్వామి గారు, మంచి కుమారస్వామి గారు ప్రస్తుతం పాలకోడులో తెలుగు మినిస్టర్ పనిచేస్తున్నారు. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో గచ్చిబౌలిలో శివాలయం చేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ లో గచ్చిబౌలిలోనే ఉంటున్నా, శివాలయం చేస్తున్నా. మా బావగారు ప్రస్తుతం పాలకోడులో తెలుగు మినిస్టర్ గా చేస్తున్నారు. మా బావగారు మాట్లాడారు. మీరు ఎంతసేపు ఆయన మాట్లాడలేదండి. మా ప్రసాదాన్ని నేను పడుతున్నాం. ఎవరి విషయం చేయాలో నీకే అర్థమై ఉండదు. నేను మా మాట ఎలా ఉంది, మా బాబాయ్ మాట ఎలా ఉంది. ప్రారంభం దగ్గర నుంచి గణపతి పూజ 33 అక్కడి నుంచి ప్రారంభించి నేనైనా అంటామని ఎదురుగా చేస్తారు బాగా. కాబట్టి ఇంకేం ఆ చీలు చూసి ఆగలేదండి. ఆయన ఆగట్లేదు, మేమే ఆగాలి. భోజనం పెట్టాలి మన ఇంటికి వెళ్ళాక. అందుకని కొంచెం మీరు భయం ఉండాలి కానీ భయం ఉన్నట్టుగా నటించాలి. 2 ఉండాలి తెలియకపోతేను. మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే 2 అంశాలండి. వీళ్ళు ఈ సంకల్పం అనుకున్నప్పుడు మారుతి బావ, కుమార్ బావ, సుబ్రహ్మణ్యం బావ ఎంతమంది వస్తారు అని అనుకున్నారు. అబ్బాయి ఎంతమంది వచ్చారు అని అనుకున్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కసారి ఓ వేసుకోండి. మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, నాకు తెలిసేవో కొన్ని ఊళ్ళు తప్ప మనమందరం ఊరికి ఒక్కడే ఉంటాం. నాకు తెలిసి ఒక ఆలయం ఉంటుంది, ఓ ఆలయంలో మనం ఒక్కడే కూడా ఎడుస్తూ ఉంటాం. ఏదో ఉద్యోగం చేస్తాం. హైదరాబాద్ లాంటి నగరాల్లో తప్ప హైదరాబాద్లో ఉన్నారని చెప్పినా ఒక ఇంటికి వెళ్ళాలంటే 2-3 గంటలు పడుతుంది, ఓ రోజు కలిసిపోతుంది. కానీ మనం ఒక్కడే ఉన్నాం అనేటువంటి భావన లేకుండా, మన వాళ్ళు ఇంతమంది ఉన్నారా, మన వాళ్ళు అనేటువంటి భావన పెంపొందేలాగా. నాకు తెలిసి ఏమన్నా బాబు గారు, ఎలమంచిల వాళ్ళ సమావేశం జరగడం ఇదే ప్రథమం. నాకు తెలిసి, నేను వెళ్ళలేదు ఇంతవరకు. ఎలమంచిల వాళ్ళ సమావేశం ఇంతవరకు జరగలేదు. కాబట్టి దీనికి కర్తాకర్మలో క్రియైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎలమంచిల వాళ్ళకి అనుకుంటున్నటువంటి ఇంకో విషయం, మా మామయ్య గారు ఒకసారి ఇక్కడ
రుద్రయాగం చేసినప్పుడు ఒకసారి పెట్టారటండి, తర్వాత మళ్ళీ ఇదే అని మా బామ్మగారు చెప్పాడు కనుక దీనికి ఇలా నిర్వహించినటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా నరేంద్ర, మా సూర్యబాబు గారు, అలాగే మా సూర్యబాబు గారి నాన్నగారు సత్యేశ్వర తాతగారు తరఫున మీ అందరికీ, మా అందరి తరఫున, మా తాతగారు వంశీకుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇలా ఎప్పుడైనా కలిసే అవకాశం, ఎప్పుడూ కలిసే అవకాశం మనందరం అందిపుచ్చుకోవాలని తెలియజేస్తూ, అంటే నా మనసులో మాట కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. ప్రతి సంవత్సరం పెట్టేద్దాం ఉన్నారు. ప్రతి సంవత్సరం పెట్టేస్తే ఉన్న సమయం ఏంటంటే వేగవంతం. అంటే నేను ఇలా అన్నాను ఏమనుకోకండి, ఇలా అంటే ఇది కూడా ఆలోచించండి. మన సంవత్సరం వెళ్ళాం కదా, ఈ సంవత్సరం మానేద్దాం ఎందుకులే అనేటువంటి వాదనలు వినపడతాయి. అంటే కొన్ని చోట్ల మేము విన్నాం, మళ్ళీ ఇంకోసారి వెళ్దాం. అలా కాకుండా కొంచెం ఎప్పుడెప్పుడు పెడతామో అన్నట్టు అంత సమయం తీసుకుని పెట్టినప్పుడు అందరూ వచ్చేలాగా ఆలోచించి ఇలా కలిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదో సంపద ఉంటే ఏమీ పంచుకోలేము, ఆత్మీయత మాత్రమే పంచుకోగలం. కాబట్టి ఎప్పుడు ఎక్కడ కలిసినా సత్యనారాయణరావు గారు మేము అలా కలుసుకుని ఇంచుమించు 10వసారి, నా పెళ్లి అయిన తర్వాత 10వసారి అనుకుంటా కలవడం. కానీ బాగా సరళంగా భావభావాలు వేళాకోవడం అనుకున్నట్టుగా మా ప్రసాదాన్ని అర్థం ఉంటారు. ఇంటికి నుంచి పట్టుకెళ్ళేది చివరికి మిగిలేది పుల్లిలో గోపించిన నవలాడు ఉంటుందండి, చివరికి మిగిలేదని అర్థం. ఎన్ని ఉన్నా చివరికి మిగిలేది ఇదే. కనుక ఆనందాన్ని యలమంచిలి అనే పేరుతో కలిగిన యలమంచిలి గ్రామంలో పెరిగినటువంటి యలమంచిల వాస్తవ్యులకి, యలమంచిలి ఇంటి పేరు వారికి, పరాశర గోత్రికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర శర్మ గారు మాట్లాడతారు. నేను పట్టుకుంటా, మీరు మాట్లాడండి. ఇప్పుడు యలమంచిల వారి వంశం మూల స్తంభాలు ఎవరంటే నరేంద్రుడు గారు, అచ్చమ్మ దంపతులు. అచ్చమ్మ దంపతులు అంటే ఎలా ఉండేవారంటే, మీరు మాట్లాడండి. అచ్చమ్మ దంపతులు ఎలా ఉండేవారంటే నిత్యం గోదావరి స్నానం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా గోదావరి స్నానం మానలేదు వాళ్ళతో కూడా, దంపతులతో కూడా. గోదావరి దంపతులు పెడుతుంటే దొంగలు సాయం చేసేసుకుంటూ ఉంటారు. అంటే చూసి పారిపోయి మా పని తీసేవాడు డ్రాగన్ రా అని చెప్పి ఉదాత్త స్వభావాలు వాళ్ళిద్దరు కూడా. అచ్చమ్మాయి నిత్యానందం తపస్సు చేయాలి. ఆవిడ ఎలా తపస్సు చేసిందో, ఈ తపస్సు వల్లే మన వాళ్ళకి అంత కూడా మంచిని జ్ఞానాన్ని పెంచింది ఆవిడే. ఆవిడ జ్ఞానం అస్తమానం కూడా ఈ లేదు అనేది అందరికీ శిక్షణాలను జారి తీసేది. కార్తీక మాసం దీపాలు పెట్టించేది, దీపాలను ఫలిని చెప్పేది. ఆయన వాళ్ళు ఇచ్చి అడ్డుకల్లో తెచ్చుకుంటే మాకు పిల్లలు పెడుతూ ఉండేది. ఇంకో పని పెడితే బాగుండదు అని చెప్పేసి, మా అమ్మ నువ్వు గుణం పెడితే తాళం అవుతావు, దొడ్డిదాపు గుణం పెట్టి వెళ్తే బాగుంటుంది అని చెప్పేవాడు సలహా. చెప్పుతా ఉండి ఇంకా అట్టుపట్టి చేసేవాడు. అలాంటి ఆవిడే పాపం. అలాగే మంచి తపస్యాలు ఇద్దరు కూడా, అచ్చమ్మ నరేంద్ర దంపతులు కూడా నిత్యం శివారాధనలు బాగా ఉండేవారు. అలాగే ఆ రోజుని అరుగు మీద తిరుగుతూ ఉన్నట్టు ఆయన మా తాతగారు, అదే ఎవరు నరేంద్ర గారు తిరుగుతుంటే ఒక దేవాలయంలో పెద్ద వ్యాపారస్తుడు అలా దారి పెడుతూ, నమస్కారం గురువు గారు, నా పని అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను, దివాళా చేసేసాం, కొబ్బరికాయ నిలవేశాను, అంతా పోయిందని చెప్పాడు. పోరా సోమేశ్వరం దండం పెట్టుకెళ్ళు అన్నట్ట. అలా అంటే అతను వచ్చి సోమేశ్వరం దండం పెట్టుకుంటే 7 గాలివాలు పెట్టేట. 7 గాలివాళ్ళకి ఉన్న కొబ్బరికాయ లేకుండా పోయింది. 4 రెట్లు 10 రెట్లు లాభం వచ్చేది వాడు. 10 రెట్లు లాభం వస్తే నేను ఏం చేయాలండి, డబ్బు వచ్చింది చూపిస్తే నాకు ఇచ్చేయడు అంటే, మండపం కట్టించే కళ్యాణ మండపం లేదురా అన్నట్టండి. అంటే ఇది కళ్యాణ మండపం కట్టించేటది. ఈ కళ్యాణ మండపం రాజీ మండపం, అది సిమెంట్ మండపం కాదు, రాజీ మండపం అది. అప్పుడు ఆయన కట్టించేట. అలాంటి శక్తిమంతుడు నరేంద్రుడు గారు. అచ్చిమారు నిత్యానంద స్నానం చేస్తుండేది, ఇష్టారామం అంటుండేది అని కోడలు 7 కోడలు కదా, 6-7 కోడలు కదా, కోడల మీద భారం చేసేది. పెద్ద కోడలేమో ఆ బాపన గారు తెలుగు ఆవిడంటే మహా లోపుగా ఉండి ఆవిడకేనో ఇంకో ఎవరంటేను వాళ్ళకి ప్రేమ చూసి మా అమ్మ సుబ్బర్షి గారు, ఇంకో సుబ్బర్షి సావతి గారు భార్యని సరిగ్గా చూసి కాదు, కొంచెం ఇష్టంగా ఉండేది కాదు ఆవిడ. అంటే వాళ్ళు ఏం చేశారు మరి, పోకుండా ఉండాలి పోదంటే అంతే కదండి, అంతే మరి, అంటే సరదాగా వస్తాయి. అలాగే ఇక్కడ ఇల్లు తొలగడిపోయింది ఊరు. అంటే ఊరు తొలగడిపోయిందంటే పొద్దుటే ఉదయం పూట ఒక జంగలో ఎవరో వెళ్ళి వచ్చి దాహానికి వెళ్ళేస్తారు. ఎలా ఉంది అంటే మంచి పాడి పండ్లతో వృద్ధిగా ఉండేది ఊరు. మంచిగా పొద్దున్నే తల చేసుకుంటూ ఉండేవారు. చేసుకుంటూ ఉండగా ఎవరు కూడా మంచి దాహానికి వెళ్ళేటారు. ఆంజనేయ స్వామి పక్కన రేవు ఉండేది. ఆ రేవులో మంచిలు తాగి ఆ దోశలు వదిలేసేట. అప్పుడు అంటుకుపోయిందని చెప్పుకున్నాడు. దక్షిణ భాగం ఊరంతా అంటుకుపోయింది మొత్తానికి.
అని చెప్పుకుంటూ ఉంటారు, అంత శక్తివంతుడు అని చెప్పి అంచేత అంత గొప్పవాళ్ళు. అలాగే ఇప్పుడు సుభద్రమ్మ గారు ఎన్నో 4వ సంతానం ఉంటున్నారు. ఆవిడ మా అమ్మ కన్నా ఎక్కువ తపస్సారు ఆవిడ. ఇంచేదంటారా, ఇప్పుడు మన కుటుంబాలు ఎర్మజోడ కుటుంబాలు ఇన్ని ఉన్నాయి. డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, కానీ ఆ సుభద్రమ్మ సంతానం కానీ ఆ వాళ్ళు కానీ వేరంతా వేరుగా ఉన్నారు. దాన ధర్మాలు చేయడంలో, తపస్సు చేయడంలో, పెట్టుకోవడంలో అంత నమ్మకంగా వాళ్ళు ఎదిగి ఉన్నారంటే వాళ్ళ తపస్సు ఎంత శక్తి ఉండిందో, మా అమ్మది ఎంత ఉందో ఆవిడ మా అత్తకి కూడా అంత శక్తి ఉండేది. అంత శక్తి కలవాలి కాబట్టి రావణేశ్వరుడు మా అమ్మది 4 కాళ్ళు ఉంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఇదంతా నాది, మా అమ్మది కానీ నాదేం కాదు ఉంటూ ఉంటారు. అలాగే కరోనా వచ్చినప్పుడు కూడా ఆవిడ అందుట మాట వినిపించేట, అరే మా అబ్బాయి చిరంజీవిరా ఎవరైనా రావండి అందుట, అరే మా అబ్బాయి చిరంజీవిరా అని చెప్పి వాళ్ళు. అంటే అప్పుడు ఆయన స్పృహ వచ్చి బాగా ఉండి తిరిగి చెప్తారు ఆయన. అంతేదంటే ఆయన కూడా దాన ధర్మాలు కట్టలు నెల పని పెట్టాడుగా డబ్బులు అది ఎక్కడ వస్తుందో పెట్టుబడి ఎక్కడ వస్తే మనం 100 రూపాయలు 500 1000 రూపాయలు కట్టాలి, అది ఇచ్చాడు. మనకి ఎంత వస్తే అది ఇచ్చాడు. అదే వస్తుంది అంటూ ఉంటాడు, అదే వస్తుంది అంటూ ఉంటాడు. ఎలా పని పెట్టాడు, ఎలా ఇవ్వగలిగాడు. అంతేదంటే దాని గుణం ఆవిడ మా అత్తను బట్టి ఆవిడ శక్తిని బట్టి అలా వస్తుంది. కానీ అంతేత మన పిల్లలు బాబాలు అందరూ కూడా జన్మజీవన అంటే కొంచెం తెక్కగా ఉండడం, మధ్య తీసుకెళ్తే లేకుండా ఉండేది. అది ఎలాగో మెల్లిమెల్లి తగ్గింది, అందరికీ తగ్గిపోయి బాగానే ఉన్నారు. కానీ ఆ తపస్సు ఆవిడ యొక్క సుభద్రమ్మ తపస్సు అంత గొప్పది, వాళ్ళంత గొప్పవాడు. కానీ మనం కూడా నిత్యానంతరం ఒక్క నిమిషం రోజు కూడా జలమంజరి వంశం వాళ్ళ తరపున సోమేశ్వరాన్ని అనుకున్నా చాలు. నమస్కారం. అదే ఈయన మామయ్య గారు ఎల్లలో లేని మంచి మంత్రశక్తిని గురించి చెప్పారు. ఎలమంచి వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని మా అమ్మగారు అచ్చమ్మ గారు, అలాగే ఆవిడ కూతురు సుభద్రమ్మ గారు వారు మంత్రశక్తిని చెప్పారు. ఈయన చెప్పింది ఏంటంటే, వారు నోటుతో అంటే చాలా ఒక ఆయనకి విపరీతమైన ధనం కలిగింది అని, అలాగే మంచి జరిగిందని చెప్పారు. కాబట్టి మిమ్మల్ని ఏమందరూ ఏమనుకున్నారంటే సోమేశ్వరాయ నమః అనుకోండి, కనీసం తపశ్శక్తి ఉంటుంది, పూర్వీకులు చేసింది ఉంటుందని చెప్పారు. మంచి సమాచారం అందించిన మా నరేంద్ర బాబు గారికి గట్టిగా వేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర మహాదేవ, మృత్యుంజయ బాహి, మృత్యుంజయ బాహి. అన్నయ్య బాగా సత్యనారాయణ గారు అలాంటి ఉండేవాడు. ఆయన ఏ చిన్న పని చూసినా ఎంతో సంతోషపడిపోయేవారు. ఏదైనా మంచి పని చేస్తే, మంచి మాట్లాడితే సంతోషించేవారు. అలాగేను ఓటాళ్ళలో ప్రతిష్ట అయింది. ఓటాళ్ళలో సుబ్రహ్మణ్యేశ్వరం ప్రతిష్ట అవుతుంటే అన్న వచ్చారు. మా బాబాయ్ గారు విశ్వనాథ గారు, ఆయన సంధ్యానం చెప్పడం వెళ్ళాడు. సంధ్యానం చెబుతుంటే నమో నమో దక్షిణాయ దిశే అని చెప్పాలి. అది దక్షిణాయ దిశే అనేవాడు. నేను కొట్టేస్తాను వాడు, దక్షిణాయ దిశ అనేవాడు. నేను దక్షిణ కొట్టేస్తాను, మళ్ళీ మాట్లాడండి వాడు. దక్షిణాయ దిశ అనేవాడు. తెలియలేదు. అప్పుడు ఒక బయట కొబ్బరి వెన్ను పడుతుంది కొట్టాడు. కొట్టివాడు మళ్ళీ పక్కన ఉన్నాడు, నవ్వుతున్నాడు. ఎవరు విశ్వనాథం గారు నవ్వుతున్నాడు. దక్షిణ అన్నాడు. దక్షిణ ఉన్నావా అప్పుడు వెంకటలక్ష్మి కొబ్బరి కొట్టేవాడిని, కొబ్బరి రాయి ఇప్పుడు రాయి చాలా కష్టపడ్డాను అని. తర్వాత నేను పందిరేసాను. నేను కాయలు పడిపోకుండా కాస్త చూడండి నాలుగు రాబడి వేసాడు అని చిన్న పనికి సంతోషించేవాడు. ఏదైనా మనం మంచి పని చేసామంటే వాళ్ళ నాయకు చేసాడు అలా ఉన్నారు అని వాడు మాట్లాడితే అలా చేస్తుంటాడు. ఆయన కూడా చదువు చెప్పుకున్న వాళ్ళు లేదని కూడా చెప్పేవాడు. ఎంత మంది వస్తే ఏమొచ్చినా సరే చదువు చెప్పుతూనే ఉండేవాడు. ఏ టైంలో చెప్పేవాడు, చెప్పగలిగేవాడు, ఓపిక చెప్పేవాడు. ఆయన కూడా అంత ఓపిక చదువు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆయన చదువు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఎన్ని అభిషేకాలు ఉంటే అన్ని నమ్మకాలు చెప్పేవాట. ప్రధాని గారు చెప్పారు. అన్నయ్య ప్రధాని గారు ఆ రోజుల్లో మాస శివరాత్రికి చాలా అభిషేకాలు అయ్యేవి. పంగళబాగలో ఎన్ని అభిషేకాలు ఉంటే, ఎన్ని గోత్రనామాలు ఉంటే అన్ని నమ్మకాలు చెప్పేవాడు, అభిషేకం చేసేవాడు. అంతేనండి. కాబట్టి అందరికీ కూడా మన ఎలమంతుల యొక్క వంశం వారందరికీ కూడా ఒక్కసారి మీరు అందరికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సావిత్రిరావు గారు, సుబ్బలక్ష్మి గారు, నాన్నమ్మ గారు, వారి సంతానం కుమారస్వామి, లక్ష్మీ దంపతులు. వారి సంతానం సురేష్, ఉమా. సురేష్
అలాగే మాధవ ప్రసాద్ చంద్ర దత్తు, అలాగే అన్నపూర్ణ దంపతులు, వారి పిల్లలు మంగా వెంకట మాచిరావు గారు తమ్ముడు. ఇదంతా ఏర్పాటు చేయడానికి కర్త ప్రధానంగా ఈ తమ్ముడే ఒక్కసారి వేసుకున్నాను కూడా. ఎందుకంటే తన మీద బొమ్మ ఆడుతుంది అనుకోండి, సినిమా ఆడుతుంది అనుకోండి, ఆ సినిమాలో ఉన్నటువంటి కనిపించే హీరో హీరోయిన్ ఇతరులు అంటారు. కానీ ఆ సినిమా నిర్మాణం చేసినటువంటి నిర్మాత అలాగే దర్శకుడు కనిపిస్తారు. ఆ దర్శకుడు మనందరం ఇక్కడ తెలుసుకోవడం కారణం ఈ తమ్ముడు. కాబట్టి ఆ తమ్ముడు యొక్క భార్య నాగదే వేర వెంకట సత్యసూర్య దుర్గాప్రసాద్ ఆయన వచ్చింది. ఆమె తెలియజేయకూడదు. అలాగే వారి పిల్లలు నాగ సత్యదత్తు, రోహిత ఒక వారి పిల్లలు. అగో పైన మనకి సురేష్ ఒక్కసారి చేయొద్దు. ఇప్పుడు పెద్ద పిల్లలు కుమారస్వామి గారి పిల్లలు. కాబట్టి వాళ్ళు మన యొక్క ఆత్మీయమైనటువంటి సందేశాన్ని చెప్తారు. తమ్ముడు అసలు ఈ మీటింగ్ పెట్టడానికి రీజన్ ఏంటో చెప్పాలి. ఇప్పుడు సభా సరస్వతి నమస్కారం. మా తాతగారి పేరు ఎనమిది సావిత్రిరావు గారు, మా నాన్నమ్మ సుబ్బలక్ష్మి గారు, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి సురేష్ అన్నయ్య, వదిన రూపా వదిన, నేను మా నాన్నగారి పేరు మాధవ ప్రసాద్ చంద్ర దత్తు, దత్తు బాబాయ్, దత్తు బాబాయ్. మా అక్క ఉమా సత్యశ్రీ, వాళ్ళిద్దరు పిల్లలు సృజన్ శ్రీరామ్, మా మిసెస్ అమ్మ అన్నపూర్ణదేవి, మా ఊడు నాగ సత్యదత్తు. ఒక విచిత్రం ఏంటంటే మా నాన్నగారు కాలం చేసిన 15 రోజులకి మా ఊడు కడుపును పడ్డాడు. అది ఏంటో తెలియదు. దత్తు బాబాయ్, మా రోహితాదేవి. ఇక అందరికీ మా నాన్నమ్మ సుబ్బలక్ష్మి గారు నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరి తాతలకి సుబ్బలక్ష్మి గారు తెలుసు. సుబ్బలక్ష్మి గారు నాకు తెలిసి మా నాన్నమ్మ చాలా మంది దగ్గరికి వెళ్ళి చాలా మంది బాగా పరిచయాలు ఉన్నాయని నేను వినికిడు. ఏమంటా వదిలే అంతే కదా. ఒకసారి మా నాన్నమ్మ పోయేసుకుంటే ఒకసారి సుబ్బలక్ష్మి నాన్నమ్మ. తర్వాత మా తాతగారు సావిత్రావు తాతగారి గురించి ఒకటే ఒక విషయం పెద్ద నాకు తెలిసేమో. నేను మా ఊర్లో మా తాతగారు ఫస్ట్ తాడేపల్లి ట్రాన్స్ఫర్ అయ్యి యలమంచూరు నుంచి తాడేపల్లి నుంచి రాజవరం తర్వాత పొంగుటూరు. మా నాన్నగారు పొంగుటూరులోనే పుట్టారు, నేను పొంగుటూరులోనే పుట్టాను. పొంగుటూరే. ఈ కుమారస్వామి బాబాయ్ పెద్ద రాజవరం పుట్టాడు, మా నాన్న పొంగుటూరులోనే పుట్టారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మా తాతగారు స్కూల్ టీచర్ అయినా ఎప్పుడు కూడా శివార్చకం గురించి అసలు ఎప్పుడు కూడా ఉండేవారు కాదు. ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా ఆయన పంతు వేరేగా ఉండేదని నేను విన్నాను. రెండోది ఆయన ముని, ఆయన టీచర్ చేస్తూ, రెండోది మా ఊరు పోస్ట్ మాస్టర్ ఆయన. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా పౌర్ణమికి ఎప్పుడు మాట్లాడేవారు కాదట. నేను నిజంగా మా తాతగారి గురించి చాలా మంది దగ్గర విన్నాను. ఆయన ఇన్స్పిరేషను సావిత్రిరావు తాతగారు. ఒక్కసారి మా నాన్నమ్మకి మా తాతగారు ఒక్కసారి పోయేసుకొని చాలా మంది వెళ్ళిపోయారు. అందరూ టిఫిన్ తిన్నారు కదా, మా అన్నయ్య మాట్లాడతారు. ఫుల్ అయిపోయింది. మా పెద్దలందరికీ నమస్కారం, పిల్లలకి ఆశీర్వచనం. నేను హలో మా తాతగారు సావిత్రరావు గారు, మా నాన్నగారు భాస్కర్ కుమారస్వామి శర్మ గారు, నేను ఎవరిలో ఆంజనేయ స్వామి చేస్తున్నాను. మా ఇంట్లో గోపాదేవి. థ్యాంక్ యూ. ఎందుకు ఇది ఎందుకు పెట్టామంటే చిన్నప్పటి నుంచి తొసుపుడు అనే అంటాము. ఆ పేరే తప్పితే నాకు అన్నయ్య పేరు పూర్తిగా తెలిసేది కాదు. తర్వాత సత్యనారాయణ అన్నయ్య అని, అందరిబాబు పెద్ద వాళ్ళ అబ్బాయి అని తెలుసు. సత్యబాబు అని పేర్చుకుంటాం, పేరు అది కాదు అన్నది.
అన్నయ్య పూర్తి పేరు అది కాదు, సత్యబాబు మనం ముద్దుగా పిలుచుకోండి. పూర్తి పేరు ముద్దుగా సత్యనారాయణ శర్మ. సత్యనారాయణ శర్మ అన్నయ్య. సత్యబాబు అనే అంటాం. ఎందుకు అసలు ఎందుకు పెట్టాము అనేది మంచి క్వశ్చన్. నేను 2014 నా పెళ్ళైనప్పుడు పెళ్లికి రాలేదు అన్నయ్య, కానీ సత్యనారాయణ వ్రతానికి వచ్చాడు. అదే ఫస్ట్ టైం మేము ఇద్దరు కలవడం. అదే ఫస్ట్ ఆ రోజు అన్నాడు, ఒరే ఒకసారి మనందరం కలవాలో, పెళ్లికి ఎంతమంది వచ్చారు రా అన్నాడు. నాకు కూడా అంత గుర్తులేదు. ఏ పెళ్లికి వెళ్ళినా మా నాన్న మా అక్క తప్పితే మమ్మల్ని ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. కానీ ఒక విచిత్రం ఏంటంటే ఎవరు పిలిచినా మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. అది మాత్రం చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. మా నాన్నగారు మా అక్క మా అమ్మ కూడా తక్కువే నాకు తెలిసి. తర్వాత మా అమ్మని తీసుకెళ్ళడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే సత్యబాబు అని అన్నాడో అప్పుడే అనుకున్నాం. కానీ అలా నేను బయటకు వెళ్ళడం, బెంగళూరు తర్వాత గుజరాత్ వెళ్ళడం అవ్వలేదు. మధ్యలో కోవిడ్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఒకసారి అనిపించింది, కుమార్ అనేటువంటి సత్ అనేతో పెద్ద కుమార్ అనేతో తర్వాత చిన్న అనేతో ఒకసారి మాట్లాడి సరే ఒకసారి కన్ఫర్మ్ చేద్దామని 17వ తారీఖు కన్ఫర్మ్ చేసాం. నిజంగా మీరందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి ఎలమంచి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మన 6వ తాత గారు బాపన్న గారు, సుబ్బలక్ష్మి, బాపన్న గారి 2 పిల్లలు అయ్యండి. పెద్ద మామ పేరు సుబ్బలక్ష్మి, రెండో లక్ష్మమ్మ. పెద్ద అమ్మాయి మంచిగా అన్నపూర్ణాదేవి వెంకట్రావు గారి దంపతులు. ఇది మా మూల స్థానాలు పెద్దమ్మ. రెండు వెంకటేశ్వరులు పెద్దన, జగదోళి పెద్దమ్మ. 3 నరేంద్ర స్వామి పెద్దన, అనంతలక్ష్మి పెద్దమ్మ. తర్వాత కొత్తలకు సుబ్బలక్ష్మి, మృత్యుంజయ శర్మ. తర్వాత 3వ అత్త కాలదరి రామ్మూర్తి పల్లాలమ్మ, రామ్మూర్తి గారు. 3వ పెద్దన సత్యనారాయణ మూర్తి, సూర్య సుందరి బాబాయ్, సదాశివ గురుకులు, బాలా త్రిపుర సుందరి. మొత్తం ఆ మూలస్థానం అన్నాను. ఎందుకంటే అమ్మవారిని చూసి వచ్చాను, అలాగే ఉన్నాను బావ. మూలస్థానం అదే ముందు నిన్న ఫస్ట్ టైం నేను అలవంతులు వచ్చిన తర్వాత రెండోసారి అలవంతులు రావడం. బావ దగ్గరుండి మరీ తీసుకెళ్ళండి నన్నే కాదు మన గ్రూప్ వస్తుంది. ఒక్కసారి వేసుకోండి బాగా ప్రసాద్ బావ, మంచి ప్రసాద్ బావ, నరసాపురం. అన్నపూర్ణత కొడుకు వేసుకోండి. కాబట్టి అదిగో మన తాతగారి యొక్క సంతానం వీరందరూ కూడా, వాళ్ళ పిల్లలందరూ కూడా మన పదనాన్ని, మన తాతగారి యొక్క విశేషాలు తెలియజేస్తున్నాం కదా. పెద్దమ్మ జగన్ పెద్దమ్మ దగ్గర అన్నయ్య కొంచెం ఉదయం మాత్రమే అన్నయ్య ఇలా చూడండి, ఇలా చూడండి. ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు. దగ్గర
ఒకసారి చెప్పాలి. తాతగారి గురించి ఒకసారి చెప్పాలి. బాబు అందరం నిశ్శబ్దం. తండ్రి గారు హలో తాతగారేమో నరేంద్రుడి గారు భార్య అచ్చమ్మ గారు ఆయన వారి దంపతుల ఆరో సంతానంగా మా తండ్రి గారు బాపన్న గారు ఆయన భార్య సుభాష్ వారి కలిగిన సంతానం నరేంద్ర శర్మ వెంకటేశ్వరుడు వారి కలిగిన అభుత్య ప్రమాణాన్ని ఆ సంతులంతా కూడా వీళ్ళందరూ కూడా ద్వితీయ సంతానానికేమో ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు తర్వాత దీని గురించి మనకి సంతానాన్ని గురించి వాడు కవి బాగా చెప్పాడు పూజ్యుడు. పాలంచం మెడగట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలోవ్రాతం ఇచ్చుపుచ్చుకొను సంబంధంబునని కొందరిని త్రిప్పగా మానార్కంబున బాంధవంబని కొందరిని త్రిప్పగా శీలమర్చినట్లు సగిదో శ్రీకాళహస్తీశ్వరా. ఈ ఒక భార్య అనే పేరుతో దాని స్త్రీని కట్టిన మెడ కట్టావు. ఆ కట్టిన వాళ్ళకి సంతానంగా వీళ్ళ అపత్య కుమార్ అంటే వీళ్ళందరూ సంతతి. ఈ సంతతి సంపదగా దీని అందరినీ కూడా ఒక మాలలోకి వచ్చేసి వాళ్ళకి బంధువులు అనే పేరుతో బాంధవ్యం ఏర్పడి ఈ బంధాన్ని గట్టిగా బిగించట. ఈ సంసార బంధం అంటే అదే. ఈ సంసారం సాగరం దుఃఖం అంటారు చూసారా. దుఃఖాన్ని కాదు, దుఃఖంలో సంతోషంగా ఉంటుంది, సంతోషంగా చూసుకోవాలన్నమాట. అది ఈ సంసారం సాగరం దుఃఖం అనేది ఆ దుర్జడు అంత చక్కగా పద్యంలో వివరించాడు. అది మనం అందరూ గ్రహించాల్సిన విషయం అన్నమాట. తర్వాత నాకు చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది. ఈ కాకకృష్ణ పికకృష్ణ కోపేధ పికకాకయో వసంతకాలే సంప్రాప్తే కాక పిక పిక అన్నారు. అంటే కాకి నల్లగా ఉంటుంది, కోకెలు నల్లగా ఉంటుంది. కోభేద వాటికి రెండింటికి భేదం లేదు, రెండు నలుపుగా ఉంటాయి, సమానం ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. అది గుడ్లు పెడుతుంది, కోకెలు గుడ్లు పెడుతుంది, కాకి గుడ్లు పెడుతుంది. కోకెలకి పిల్లలు చేసిన తందాన్ని యోగ్యత లేదు, దానికి తెలియదు. ఈ కాకి గుడ్లోకి వెళ్ళి దాన్ని గుడ్లు పడగొట్టేసి తన గుడ్లు పెట్టేసి ఉంటుంది. అది తన పిల్ల అనేది పొదిగి అది పిల్లలని చేసేస్తుంది. ఆ విధంగా అమాయకంగా చేస్తుంది. కొంతకాలం అయ్యేసరికి పోయి పూత వస్తుంది కదా, ఆ పూతలు బట్టి ఏం చేస్తుంది, ఆ కాదు తినేస్తాయి. అప్పుడప్పుడు మేత పడతాయి, ఆ మేత పెట్టిన తర్వాత తినేస్తాయి. ఇది కుహు అని కూర్చోండి, కాకి కదా. అలాగా దానికి సంతానం అంటే వసంతకాలే సంప్రాప్తే కాక పికప్ప అన్నారు. వసంతకాలం వచ్చినట్లయితే ఈ మామిడి చిగురు తిరిగి శుభ్రంగా పూత వస్తుంది. దాన్ని చిన్నపిల్లలందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు. ఇది దీనికి భేదం అంటే రానియే వసంతకాలం రానియే ఏదైతే మనకు తెలుస్తుంది, దానికి తెలుస్తుందా అంటాడు కవి. ఇక్కడ మనకి మనుషులందరూ కూడా ఒకలాగే ఉంటారు. కానీ పుట్టి పెరిగేయకూడదు, పెరిగి వదిలేయకూడదు. వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే వీళ్ళు కోవిల్లో మనం మధురంగా మాట్లాడుతున్నామా లేదా, లేకపోతే తప్పలా బెకబెకలాడుతున్నామా, ఏ విషయం మనమే తెలుసుకోవాలి. అంటే కోవిలలాగా మన జీవితాలు అందరినీ ఆనందపరిచేట్లా మన మాట, మన వాక్కు, మన పనులు అన్నీ కూడా ఆ విధంగా ఉండాలని కవి అభిప్రాయం. అలాగే మా పేరు సాహిత్యవేత్త మామగారు యొక్క సంతానం పైకి రావాల్సింది ఒక్కసారి చూడండి. మా లక్ష్మణరావు యొక్క సంతానం, ఆ సంతానం ఎవరు
అబ్బాయి సుబ్రహ్మణ్యం గారు లక్ష్మి, అలాగే రెండవ పేరు సూర్యకళ, మూడవ పేరు భవానీ అక్క, నాలుగో సుమయ అక్క. అమ్మ ఆ ఒక భవానీ అక్క పిల్లలు విశ్వభావ సత్యభావ. సౌందర్య కూర్చోండి ఒక్కసారి కూర్చోండి. వారి యొక్క మనవాళ్ళు వచ్చారు. ఒక్కసారి కూర్చోండి. కూర్చోండి. ఎక్కడ ఉన్నారండి? కాబట్టి ఇక్కడ ఆకర్పాటి గారి యొక్క సంతానం, ఈ ఆకర్పాటి గారే వేదం నేర్చుకున్నారు, అంతర్గతం. అలాగే నేర్చుకోవడానికి కళ్ళతో చెప్పేవారు అంత మహాపండితుడు ఈ తాతగారు. అలాగే వారి యొక్క మనలు గురువున్నారు. అమ్మాయిన ఈ అవగాహన గారికి ఎదురుచుంటారు. సరంబాబు అభిమానిస్తుంటా ఒక్కసారి ఫోటో తీయండి. మీరు అలాగే బొమ్మల నుంచి ఒక్కసారి కాబట్టి ఇదో విసుగు ఉన్నారు. బా ఈ యొక్క అభిప్రాయం చెప్పాలి. లేదా సరే నిశ్శబ్దం. అందరికీ కూడా పెద్దలకి కూడా నమస్కారం. చిన్నపిల్లలకి కూడా నా దీవెనలు. నేను గణపతి విశ్వనాథ గారి మూడవ కూతురు కొడుకుని పెద్ద కూతురికి దత్తతయ్యాను. మా పెద్దలకు దత్తతయ్యాను. ప్రస్తుతం నేను నరసాపురంలో ఉంటాను, విష్ణునాథ శివాలయం. అలాగే మా అన్నయ్య పుల్లెటమూర్తి సత్యనారాయణమూర్తి, మా నాన్నగారు బౌద్ధమూరు గ్రామం పుల్లెటమూర్తి వీరేశ్వర బాబు గారు, మా జన్మ తండ్రి గారు. ఆయన అబ్బాయి మా అన్నయ్య నన్ను దత్తలించారు. అన్నయ్య అక్కడ ఉన్నాడు, ఉంటుంది చేసుకుంటూ. అలాగే నాకు పొలమూరు ఎలమంచిలి సుబ్రహ్మణ్యం గారి చెల్లు అయినటువంటి అమ్మాయిని ఇచ్చిన వివాహం చేశారు. మా చెల్లిని మళ్ళీ వాళ్ళ చెల్లికి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చాం. కాబట్టి మేము ఇద్దరం అలా చేసుకున్నాం. మళ్ళీ ఎలమంచి గారికి నేను అల్లుళ్ళు అయ్యారు. ఎలమంచి గారిని తెచ్చుకున్నాను నేను మళ్ళీ. అందరికీ కూడా మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలి. ప్రతి ఒక్కరి ఆశీస్సులు కావాలి. ఇంట్లో ముగిస్తున్నాను. అవధానం పేరు వచ్చిందంటే కూర్చునే అవధానం రాలేదు, నేత్రావధానం చేసేవారు. నేత్రావధానం చేయాలంటే ఇద్దరు కళ్ళతో సైకి చేస్తుంటే గురువుగారు రాసేసేవారు, లేకపోతే గురువుగారు చెప్తే శిష్యుడు రాసేసేవాడు కళ్ళతో సౌటి చేస్తే. అలాగే చాలా చాలా సభలకు తిరిగాడు. ఆయన బాగా వేదాంతం కాకుండా నేర్చుకున్నారు. వేదాంతం ఆయన వేదం చదువుకున్నాడు. వేదం చదువుకున్నాడు. వేదంలో క్రమం పదం ఘనపడి ఉంటారు. ఆయన క్రమపాటి పదం నేర్చుకున్నారు. క్రమపాటి అంటారు ఆయన్ని. ఆయన వేదం చదువుకుని పూర్తి చేశారు. తర్వాత అలాగే ఆగమంలో తప్పుకి చేసేవారు కాదు. ఆయన పెద్ద చేయాలంటే బంగారం వేయాలి, తర్వాత ఆవు నెయ్యే కావాలి, తర్వాత రావి పొలవే కావాలి. అది ఇస్తే నేను చేస్తాను అనేవారు. ప్రజలకి ఏ ప్రజలకైనా అలా ఉండాలి అనేవారు. ఆయన
అంచేత ఆయన బాగా తపస్యాలి. అందరు ఎంత తపస్యాలంటే ఒక చోట బంగారు బంగారం కావాలంటే బంగారు మారేడు గారు హోమం చేస్తే బంగారం వస్తుంది అని తెలిసి ఆయన హోమం చేశారు. ఇల్లంతా గొప్ప అయిపోతుందండి మారేడు గారు. అంత పట్టుదల నమ్మకంలో ఎంతో శక్తి ఉందని చెప్పి నమ్మక పాలన ఎక్కువ చేసుకుంటాడు. ఆయన ఎక్కువ నాణ్యం చేశాడు. కానీ అంటే అప్పట్లో డ్యూటీ 30 రూపాయలు ఉండేది. 30 రూపాయలు ఏమి రాక అక్కడక్కడ తిరిగేవాడు. తిరుగుతూ గర్భధామాలు కొని తర్వాత జ్యోతిషం చెప్పుకుని బాగా జ్యోతిషం చెప్తే వస్తుంది ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఎలా టీచర్ వదిలేశారు. అదే బందరు వెళ్ళి బందర్లో అక్కడ కూడా చెప్పేవాడు. ఆయన ఒకటే కుమారుడు, 2 ముగ్గురు ఆడపిల్లలు ఉండేవారు. ఆ ఆడపిల్లల పెళ్లి పెళ్లి చేసిన తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి మళ్ళీ ఒక అబ్బాయి పోయాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఉంది. అలాగే ఆయన చాలా కఠినంగా దీన్ని అనుభవించారు. డబ్బులు లేక డబ్బులు అని చాలా కష్టపడేవారు. వేద చదువుకుని డబ్బులు వస్తాయని అనేవారు కాదు. వేద చదువుకోవాలంటే మళ్ళీ తప్పుడు స్థలాలు లేకుండా ఉండాలి అని కూడా అనుకునేవారు. అంత పట్టుదల ఉండి తపస్సు చేసి సంపాదించిన ఆయన గుణం. అలాగే చెడువుల్లో ప్రతిష్ఠ చేయించారు. ఎవరైనా చెప్పలేదు జీవనం దక్షిణ జీవనం వచ్చేదే. ప్రతిష్ఠ చేసి ఆచార్యులు అందరూ కూడా డబ్బులు గట్టిగా ఇవ్వాలి, గట్టిగా ఇస్తేనే జీవం ఉంటుంది, బంగారు ఇస్తే ఉంటుందని చెప్పి చెడువుల్లో పట్టుదలగా చేయించి అందరికీ అనుకున్నారు. యాజ్ఞికి పెద్ద పెద్ద యాజ్ఞికి 116 రూపాయలు. అది గొప్ప 1971. ఆ 71లో సంవత్సరం అంత అనుకునేవారు. అలాగే కళ్యాణ బ్రహ్మలు ఉన్నారు. కళ్యాణం చేసి బ్రహ్మలకి అందరూ అర్థం అలా పిలిచారు. ఆయన ఆ బంగారంలో వేయించారు. అలా చేసేవారు. అంత గట్టిగా చేయించేవారు. ఎక్కడ చేసినా గుడ్డాన్ని చేసిన చోట కూడా బాగా ఉండేది, బాగా చేయించేవారు. ఆయన అంత చేతస్థుడు ఆయన. కానీ చేతస్థంగా ఉన్నట్టుగా ప్రకృతి వైద్యం చేయించేవారు. ఆయన ప్రకృతి వైద్యంలో సాధువు దగ్గర వాళ్ళ దగ్గర మొత్తంలో నాకు మాత్రం చరిత్ర పడలే కానీ తక్కువ స్థితి పడలే కానీ పెట్టవేళ పట్టింది. ఆ డబ్బులు మనకేది అయితే అలవాటు అసలు తపస్సాన్ని చేసి తపస్సు అది కూడా మనకు అనిపిస్తుంది. కానీ ఆయన దగ్గర దర్శనం ఏంటంటే వేదం చదువుకున్నా చెప్పుకున్నాం కాబట్టి నమ్మకం చెప్పడం కూడా క్షుణ్ణంగా బాగా అర్థంగా ఉంటాయి. వాక్యం చెప్పినా కూడా క్షుణ్ణంగా తప్పు లేకుండా నా దగ్గర. తర్వాత ఆ బావగారు కూడా అప్పుడైపోయిన బావగారు కూడా చదువు కానీ వచ్చేవాడు. ఆయన కాలం చేసి చదివితే ఇలా తప్పు పట్టుకుని వచ్చేసేవాడు. బయట అలా వచ్చి ఆసనాలు వేయడం, ఆ చదువు ఆశ్రమంలో తిరగడం, ఆసనాలు వేయడం, పట్టుదలగా ఉండడం, సోదరు పట్టుకు కుట్టుకోవడం, అర్ధరాత్రి నేను స్నానం చేస్తూ ఉంటాం. ఇలా ఉండేది. అలాగే మేము రోజులు ఉండగా భూకంపం వచ్చింది. సుబ్బారెడ్డి గుడ్డ లక్ష్మీపల్లి గురించి పడుకుంటే భూమి ఎలా ఊగుతుంది. బాబా ఊగుతుంది ఏదో ఊగుతుంటే భూకంపం అలా మేము తిరగొస్తే ఆ సాధువు అందరూ కూడా ఇల్లు వచ్చి గురి కూడిపోయి తగ్గిపోయి అలాంటి వచ్చి పెద్ద గాలి ఇచ్చిపోయింది. లేకపోతే గోదావరికి మంచి పేరు చేసింది. అలా చూసి ఉంటాము. అలా చూసేగలిగాను. నేను కలుపుని ఉంటే ఆగేసి వేదికేమో గోదావరికి అయిపోయాను. అది బాధించుకొని కరం కాదు చదువుతుంటాను. అది లక్ష్మీలో ఏమి లేకపోయినా ఏమి ముప్పైనా అలా చేస్తారు. అది కష్టపడ్డారు. చాలా కష్టజీవి. ఇల్లంతా వాడడం తినడానికి ఎక్కువ ఉండేది కాదు, ఏముండేది కాదు. అలా ఉండేది. ఆయన తపస్సు చేశారు. బాగా చేసిన తపస్సు ఏంటంటే గొప్ప తీసుకునేవాళ్ళం. ఆయనకి ఇచ్చారు దర్శనమైంది. చాలా క్యాన్సర్ ఇంకా క్యాన్సర్ వచ్చి కనిపించింది ఒక రోజున. ఆ క్యాన్సర్ కనిపించి పక్కన కమ్మాలంటే చెరువులు చేసేవాడు. ఇది చూడండి అది కాంతి నిలవ వచ్చేస్తుందని అన్నాడు. అలా కనిపించింది ఆయన అంత తపస్సు. నాకు గారు ఫోన్ చేసినప్పుడు నేను 10 రోజులుగా ఉండి 2 రోజులు ఎలాగా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంది అనేటువంటి భావన లేదు. అయితే ఈరోజు వాళ్ళు ఎంత నెట్వర్క్ చేశారనేది వాళ్ళు ఎంత తపనపడ్డారు కార్యక్రమాన్ని నిర్వహించడానికి, అందరినీ కలపడానికి అనేది ఈరోజు ఇక్కడ అందరినీ అందరినీ చూసి ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా
వారికి ధన్యవాదాలు. మొత్తం 9 మంది సంతానం. ఆయన బ్రహ్మయ్య గారు ఆయన పేరు. ఆయన్ని అంతా కూడా వ్యవసాయం చేయడంలో మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, తర్వాత ఒక 3 రకాల ఆయన దగ్గర విద్యలు ఉంది. అన్ని రకాల విద్యలు, ఆయుర్వేదం కూడా, ఆయుర్వేదం సంబంధించిన పుస్తకాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన చాలా సూక్ష్మంగా చూస్తూ ఎప్పుడు వ్యవసాయం కూడా అంత అలా చేయించేవాడు. అలాగే ఆయన పర్టికులర్గా ఆయన ఉన్నటువంటి తోటలో వేసినటువంటి ఆ యొక్క వృక్షాలు చూస్తే ఆశ్చర్యపోతారు. చిన్న చెట్టు ఉంటుందండి, ఆ కాయ మీరు ఎక్కడ చూసుంటారు, అస్సలు ఎక్కడ చూసుంటారు. ఎంత ఉంటుందంటే ఒక అడుగు పడుతుంది ఉంది ఆ కాయ. ఈ రోజుకి ఉంది స్టిల్ ఈ రోజుకి ఉంది, ఇంత కాయ ఉంది. చాలా ఆశ్చర్యం ఉన్నారు, ఎక్కడ చూసుకుంటారు అడిగితే కూడా ఉంటుంది. అటువంటి అలాగా అరుదైన వృక్షాలన్నీ కూడా మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్లు కూడా అంతే. ఎక్కడెక్కడ బాగా ఎక్సలెంట్ గా ఉన్నటువంటి ఆ రోజుల్లో, అంటే దగ్గర ఒక 70-80 సంవత్సరాల కింద ఆయన చేసేటప్పుడు. అలాగే ఆయన జమీందారు అనడానికి కానీ ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఆ రోజు ఆయన వడ్డీ వ్యాపారం చేస్తారు. పట్టుదల ఆయనకి ఇక్కడ ఏదైనా సమస్య వచ్చి సరిహద్దులు ఎక్కడైనా వస్తే వెంటనే కోర్టుకు వెళ్ళిపోయేవాడు. ఆయన కోర్టు శాస్త్రం కూడా ఆయన పూర్తిగా చదివాడు. అలాగా ఆయన ఆ రోజుల్లో చాలా పట్టుదలగా ఉంది. చాలా ఇదిగా ఆయన ఒక కుటుంబాలంతా కూడా చక్కగా నడిపించుకొచ్చారు. అందువల్ల ఆయనకి ధన్యవాదాలు. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా अद्रीश जाधीश पित्राविता घौघ भद्राकृते पाहि मृत्युञ्जया आकाशकेशामराधि